ఇదే మన ఇంద్రభవనం. ఇది హాల్, అది కిచెన్, అది బెడ్రూమ్, అండ్ ఇంకా పైన మన పిల్లల కోసం చిన్న బెడ్రూమ్. ఎంతకన్నా ఏం కావాలి? చూడు బాను, నాకు తెలుసు నీకిదంతా కొత్తగా ఉంటుందని. నీకెటువంటి లోటు నేను రానివ్వను. మీ అమ్మా నాన్నలంత ప్రేమ చూపించకపోయినా ఏదో అలా. ఒకవేళ నీకు మూడు బాలేకపోతే బస్సు ఎక్కితే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఆపండి. మీరు మనుషుల్ని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అవునా? లేకపోతే చేసుకోవా? చేసుకోను. నాకున్న అందానికి నిన్నెందుకు చేసుకోవాలి? నీ అందం ఎక్కడా, నా అందం ఎక్కడా? అబ్బో, ఒక్క నిమిషంలో ఎంత మారిపోయావే. ఇప్పుడే కదా బాధపడుతూ కూర్చున్నావు. సరే పద, మన పిల్లల కోసం రెడీ చేసిన బెడ్రూమ్ చూపిస్తాను. పిల్లలా? మనకింకా పిల్లలు లేరు కదా. నువ్వు సహకరిస్తే సాధ్యపడుతుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండండి, కాఫీ రెడీ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు మనమిద్దరం భార్యాభర్తలం. నీకెటువంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, అర్థమైందా? సరే అండి, చెప్తాను. అయినా మీరుండగా నాకేం ఇబ్బంది వస్తుంది చెప్పండి. అది కూడా కరెక్టే కదా. అయినా ఇంతకీ ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుందండి. నిజం చెప్పు,
నిజంగానే చాలా బాగుంది. ఇంకొన్ని రోజులు రా బాను, మన సొంత సాఫ్ట్వేర్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేనే బాస్. నిజంగా? నిజంరా, కాకపోతే కొంచెం కష్టపడాలి. కొంచెం అంటే ఎంత? కొంచెం అంటే ఇప్పుడు నేను 8 అవర్స్ కష్టపడుతున్నాను కదా, రేపటి నుంచి ఒక 12 అవర్స్ కష్టపడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అదంతా ఓకే, కానీ ఇప్పుడు జరిగే విషయం గురించి ఏంటి మరి? ఇప్పుడు జరిగేదంటే పెళ్ళైన తర్వాత జరిగేది ఉంటుంది కదా. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది. నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. పద, చాలు పద. ఏం చేస్తోంది? ఏం చేస్తుంది నా బంగారం? అక్కడ టిఫిన్ చేసి పెట్టాను, వెళ్ళి తినండి. ఆహా, ఓ. టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ జీరక తీసావు, సూపర్. అంత నచ్చిందా? ఇంత బాగుందో తెలుసా? సరే, త్వరగా తిని రెడీ అవ్వు. నేను వెళ్ళి లంచ్ బాక్స్ టైం అయిపోయింది, నేను వెళ్తాను. కొంచెం తినేసి. లేదు, టైం అవుతోంది. ఏమండి, ఏమండి, లంచ్ బాక్స్. ఓకే ఓకే ఓకే, ఇలారా. జాగ్రత్త, త్వరగా వచ్చేస్తాను. బాయ్. సరే, బాయ్. హలో అమ్మా, నేనమ్మా, బానుని. ఏంటమ్మా, నా మీద ఇంకా కోపం పోలేదా నీకు? అమ్మా, పవన్ మీరు అనుకున్నట్టు కాదమ్మా, చాలా మంచోడమ్మా.
హాయ్, వెయిటింగా? అరే వెయిట్, నీకేమైనా బోర్ కొట్టిందా? మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. ఏ కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండే, అందుకే చూసుకోలేదు. అయినా ఏంటి ఇంత లేటు? హే, నీకు బుర్రుందా? డైలీ 9కి వచ్చేవాడిని, ఈరోజు నీకోసం 8:30కి వచ్చేసాను. పెళ్ళైన వెంటనే పెళ్ళాన్ని మర్చిపోయా. సర్లే, కొంచెం బాగా ఆకలిగా ఉంది, ఏదైనా పెడతావా? అయ్యో సో సారీ, నువ్వు ఇవి తింటూ ఉండు, నేను ఏదో ఒకటి తీసుకొస్తాను. వెళ్ళి స్నానం చేసిరా, ఓకే? సరేరా, వెళ్దాం. హలో, నేనెక్కడికి? అదేంటి, ఇద్దరం కలిసే కదా సాంగ్ చేద్దాం. ఇద్దరం కలిసి అనలేదు, నిన్ను అన్నాను. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, వెళ్ళు. ఓకే ఓకే. బాను, బాగా ఆకలిస్తోంది, ఏంటి స్పెషల్? ఓ, దొండకాయ ఫ్రై. ఆహా, అదిరిపోయింది. ఏంటిది? వంకాయ గురు, నా ఫేవరెట్. పెట్టు 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 పెట్టు. యా, కుమ్మాయిలు ఈరోజు. ఓకే, చాలు చాలు, ఇది. సర్లే కానీ నువ్వు కూడా కూర్చో, వడ్డించాలి. కూర్చో, అలాంటి సంప్రదాయం లేవు. రా కూర్చో. అరే నువ్వు తిను, నువ్వు తిన్నాకే తింటాను. ఓకే నాన్న, కూర్చో కూర్చో. అదిరిపోయింది. కుమ్మేసో తెలుసా ఈరోజు? నీకోసమే చేశాను. చెప్పు, ఏం చేసావేవలా? ఏం చేయలేదు, టీవీ చూసానంతే. టీవీ చూసావా? టీవీలో నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ఉంది, హాట్స్టార్ ఉంది. సరే చెప్పు, నీకెంతమంది పిల్లలు కావాలి? నాలాగే ఒక ఆడపిల్ల, ఆహా, అండ్ మీలాగే ఒక మగ పిల్లడు. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలు రారు. మరి ఏం చేస్తే వస్తారు? నీకు తెలీదా? తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. బాను, బాను, లంచ్ బాక్స్ తీసుకురా, టైం అవుతోంది. వస్తున్నానండి, వస్తున్నా. లంచ్ బాక్స్ ఇదిగోండి, మీ లంచ్ బాక్స్. జాగ్రత్త, ఓకేనా? బాయ్. ఓకే బాను, బాయ్. బాయ్. ఆఫీస్ ఫైల్. ఏం ఫైల్? ఆఫీస్ ఫైల్. ఆఫీస్ ఫైల్. ఓకే, కమాన్. జాగ్రత్త, బాయ్. బాను, ఆగు బంగారం, ఏం చేస్తున్నావు? వదలండి. ఓకే.
చాలా బాగుంది. కమ్. నాకు తినిపించావా? నేను ఒక్కని తినిపించాను. ఓకే ఓకే దా. ఏమైంది బాను? ఎందుకు డల్గా ఉన్నావు? ముందెళ్ళి స్నానం చేసిరండి. ఓకే. నువ్వు ఎందుకు డల్గా ఉన్నావో నాకు తెలుసు. ఎందుకు? నేను కొన్ని రోజులుగా నీతో సరిగ్గా మాట్లాడట్లేదు అనే కదా? కాదు. కాదా? మరి దేనికబ్బా నా బంగారం అలిగింది? నాకు చాలా బోర్ కొడుతుంది. మీరేమో లేచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. తర్వాత నేను ఒక్కదాన్నే ఉండాలి ఇంట్లో. మీరేమో కాల్ చేయరు, మెసేజ్ చేయరు. చిరాకేస్తుంది నాకు. అసలేం తోచట్లేదు. నాకు అర్థమైంది. రేపు వీకెండ్ కదా, మూవీకి వెళ్దాం. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? రేపు మనం మూవీకి వెళ్తున్నాం, అటు అటు డిన్నర్కి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. పవన్, ఏమండి? ఫోన్ వస్తుంది. హలో. చెప్పు. వస్తున్నాను. ఎక్కడికండి వెళ్తున్నారు? ఆఫీస్లో ఏదో అర్జెంటుగా మీటింగ్ ఉందంట క్లయింట్తోని. సో రెడీ అవుతున్నాను. ఓకేనా? మరి సినిమా? మర్చిపోయానే. ఏం బాధపడకు, ఈవినింగ్ త్వరగా వస్తాను కదా, వెళ్దాం. ఓకే సరే ఉండండి, లంచ్ ప్రిపేర్ చేస్తాను. వద్దులే, ఈ ఒక్కరోజు బయట తింటాను. సాయంత్రం త్వరగా వస్తాను కదా, నువ్వు డోర్ లాక్ చేసుకో. ఓకే, జాగ్రత్త. బాయ్. సరే బాయ్.
ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? ఓ షిట్, సారీ. ఈరోజు క్లయింట్తో అర్జెంటుగా మీటింగ్ ఉండి కొంచెం లేట్ అయింది. ప్లీజ్ సారీ. యా, నేను ఎలా హ్యాపీ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడే నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఏంటి? నువ్వు ఒక తప్పు చేస్తున్నావు తెలుసా? నేనా? నువ్వే. నేనేం చేశాను? ఒక్కదానివి స్నానం చేస్తున్నావు, తప్పు కదా? ఇద్దరిని కలిసి స్నానం చేసామనుకో ఇంకెక్కువ వాటర్ సేవ్ చేయొచ్చు. యా. హాయ్. సో మీ అందరికి అర్థమైంది కదా, లెట్స్ మూవ్. హాయ్. 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 ఏంటి ఇంత లేటు? లేదే, ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. హాయ్. హాయ్. ఓ ఇట్స్ ఓకే. ఐఎమ్ బాను. షీఈ్ మై ఫ్రెండ్. హాయ్ మధు. అవును, తర్వాత చెప్తాను. తను కూడా మన ప్రాజెక్ట్ లోనే వర్క్ సరే. చేస్తుంది. శ్రేయ తను. హే, తను భాను, కొత్తగా జాయిన్ అయింది. హాయ్. హాయ్. భాను, కమ్ టు మై క్యాబిన్. యా షూర్. ఎందుకో పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్ళిరా. సరే, వెళ్ళొస్తాను. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్ ప్లీజ్. హే, శ్రీకాంత్ ఏమంటున్నాడే? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గానే. ఓహో. ఓకేలే. అలాంటిదని ఏమీ లేదు, జస్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామని. సరే కానీ ఆఫీస్ ఎలా ఉంది? దానికే బానే ఉంది. ఆఫీస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? యా. ఎవరెవరయ్యారు? యా, శ్రీకాంత్ అయ్యాడుగా. శ్రీకాంతా? వాడో చెత్త ఎదుకని మెసేజ్ కానీ నీకోసం ఏమైనా చేశారా? లేదు. నాకు చూడు, ఇప్పటికే 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. సరే, ఒక 1 సెకండ్ నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. హలో, చెప్పరా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తూ? హలో. హలో. ఏమండి, ఏం చేస్తున్నారు? మాకిప్పుడే లంచ్ అయింది, అందుకే ఫోన్ చేస్తున్నాను. సరే కానీ ఎలా ఉంది ఆఫీసు? ఓకే, బానే ఉంది. ఓకే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఇక్కడున్నావా? ఏం బాను, ఒకదానివే తింటున్నావు? అదేంటి, శ్రేయ కూడా ఉంది కదా. ఎక్కడా? అక్కడ. గోవానా? ఓకే, వెళ్దాం. మస్తు చిల్లవచ్చు అక్కడ గోవాలో. నేనెప్పుడు వెళ్ళలేదు. ఇది మొదలెట్టేసిందా? నాకు ఓకే, చెప్పు. ఓ, ఆల్రెడీ లోబర్ట్స్ మాట్లాడుకుంటున్నారనమాట. సరే గాని ఆఫీస్ ఎలా ఉంది? యా, బాగుంది. ఇంతకీ ఏం కర్రీయో? తిని చెప్పు. చాలా బాగుంది. యు నెయిల్డ్ ఇట్.
చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. రే Wow. నేను నీకు మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు సీక్రెట్? శ్రేయ, భాను కర్రీ సావగొట్టేసింది. అవునా? ఇటు టేస్ట్ చేస్తాను. తీసుకో. బాగుంది. నేను స్వీట్ కూడా తెచ్చాను తెలుసా? హే, నాకు స్వీట్ అంటే ఇష్టం అని నీకెలా తెలుసు? ఎలా ఉంది? చాలా బాగుంది. అలాగే స్వీట్ గా కూడా ఉంది. కానీ కానీ శ్రీకాంత్, ఏంటే? అదే అమ్మాయిలతో బానే కలుపుతున్నావుగా పులిహోర. ఏది టివ్వు? తీసుకో. దున్నపోతా. నిజంగానే బాగుంది. మరి చెప్పాగా, బానంత స్వీట్ గా ఉంది కదా స్వీటు. బాను, నీ మెయిల్కి ఒక అసైన్మెంట్ పంపించాను. సరే. సో రేపు వచ్చేప్పుడు కంప్లీట్ చేసుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి. అబ్బా, ఓకే బాగానే శ్రీకాంత్. మాట్లాడుతున్నావురా దాంతో. బాయ్. నెంబరు మరి హ? అంటే డౌట్ వస్తే కాల్ చేయాలి కదా. 987473. అది టాలెంట్. శ్రేయ, నేను వెళ్తున్నా. నేను డ్రాప్ చేయాలా? ఓకే వస్తున్నా. సరే వచ్చి. ఓకే. హే బాను, బాయ్. బాయ్. రేపు కలుద్దాం. బాయ్. బాయ్ బాను. బాయ్. బాయ్. మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఎందుకని మాట్లాడలేదు? నువ్వు ఇంకా లేచే ఉన్నావా? అది చిన్న మీటింగ్లో ఉన్నాను. నాకంటే నీకు మీటింగే ఎక్కువైపోయిందా? అలా ఏం లేదు, అప్పుడేదో కాన్ఫరెన్స్లో ఉన్నాను. అయినా ఫస్ట్ డే ఆఫీస్ కదా, అలసిపోయి ఉంటావు, పడుకో. కనీసం ఒక్కసారైనా కాల్ చేయాలనిపించలేదా నీకు? హే బాను, బాను అబ్బో. హాయ్. హాయ్. ఏంటి రాత్రికి మళ్ళీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు? అదా, నిన్న యాక్చువల్లీ నేను పడుకున్నాను. ఏంటి పడుకున్నావా? నువ్వు మెసేజ్కి రిప్లైస్తోనే తెల్లారులు వెయిట్ చేసాను తెలుసా. అయినా నువ్వు కూడా పడుకుంటావా? అదేంటి అలా అడిగావు? అంటే ఎక్కడో చదివాను, ఏమని? చందమామ పడుకోదని.
లేడీస్ ఫస్ట్. బేరే 2 క్యాపిచినో. చెప్పు. నువ్వు ఇలా వస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఏ ఇలా కాఫీ షాప్కి రాకూడదా? కాఫీ గురించి కాదు, మరి నువ్వు నాతో వస్తావని అనుకోలేదు. నాకేదో బోర్ కొడుతుందని వచ్చాను. ఏంటి అంటే నా కోసం రాలేదా? చెప్పా కదా, నాకేదో బోర్ కొడుతుందని వచ్చానంతే. సరే, మనం రోజుకు 2-3 సార్లు కాఫీ కోసం కలవాలి. దేనికి? అలా అయితేనే కదా మనం రోజు ఇలా బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఏదో ఈ రోజు వచ్చానంతే, అలా అని చెప్పేసి రోజు ఏమి రాను. ఏమో, ఒకసారి నచ్చితే మళ్ళీ రావచ్చు. ఈ మధ్య ఇదేమైనా ట్రెండా? ఇందులో ట్రెండ్ ఏముంది? మీకు తెలిసే కదా అంత ఫ్లర్ట్ చేస్తున్నారు. అంటే ఇలాంటి క్యూట్ అమ్మాయిని పడేయాలంటే ఆ మాత్రం ఫ్లర్టింగ్ ఉండాలి కదా. అబ్బా, అవునా? సో ఇది కూడా మీ ట్రిక్కే కదా. ప్లీజ్. హాయ్. హాయ్ బాను. అవునేంటి, కాఫీ అంట, షికారంట, మీకేనా మాకేమైనా ఉందా? అదేం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అవునా? ఏంటి ఇద్దరు చెవులు కొరికేసుకుంటున్నారు? వచ్చాడమ్మా మీ హీరో. మీకేనా మాకేమైనా ఛాన్స్ ఉందా? ఒసేయ్, నీకు వర్క్ లేదా? ఆ బిఆర్ క్లినిక్ ప్రాజెక్ట్ అయ్యిందా? సర్లే. ఏంటే చూస్తున్నావు? చెయ్యి, ముందు వర్క్ చెయ్యి.
భాను చెప్పు శ్రీకాంత్. అది మూవీకి వెళ్దామా? మూవీకా? వద్దు, నాకు చాలా వర్క్ ఉంది. ఏమవుదు, కావాలంటే నేను పర్మిషన్ ఇస్తా. వెళ్దాం. ఓకే. అన్ని హాల్లోనే. ఏ పాపా, ఈవినింగ్ కాఫీకి వస్తావా? రేయ్, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోపో. ఓ యా, చూసుకున్నా, బానే ఉంది. సరిగ్గా చూసుకోపో. ఓ ఓకే, నీకు టేస్ట్ లేదు. బానులా ఉంది. భాను, సినిమా అయిపోయాక అటుంచటే రెస్టారెంట్కి వెళ్దాం, ఓకేనా? ఒక నిమిషం పక్క కాపు. ఏమైంది? మా ఆయన కాల్ చేస్తున్నాడు. ఓకే. హలో హలో, బాను ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. అవునా? ఏం లేదులే, ఊరికే చేశాను. సరే, వర్క్లో ఉన్నట్టున్నావు. బాయ్. బాయ్. అంతా ఓకేనా? ఏం లేదు, పద. ఓకే. మా ఆయన వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే ఓకే. ఏం చేస్తుంది నా బంగారు? కనిపించట్లేదా? వంట చేస్తున్నాను. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఓకే, డిన్నర్ రెడీ చేస్తాను. చాలా బాగున్నాయి ఈరోజు. ఎవరు? ఫ్రెండ్, ఆఫీస్ ఫ్రెండ్.
ఇవాళ వద్దండి, చాలా టైర్డ్గా ఉంది. ఆఫీస్లో చాలా వర్క్ చేసి వచ్చాను. ఓకే, ప్లీజ్. ఇట్స్ ఓకే. ఏమండి, తిన్నాం రండి. నాకొద్దులే, నువ్వు వెళ్ళి తిను. సరే. అబ్బా,
లైట్ వేసుకోకుండా కూర్చున్నారు? పిచ్చా? మిమ్మల్ని? సరే, వెళ్ళి స్నానం చేసి రండి. నేను డిన్నర్కి ఏదో ఒకటి చేస్తాను. వెళ్ళండి. నీకు వాడంటే ఇష్టమా? ఎవరు? బాను, నేను చూశాను. నువ్వు వాడి బండెక్కి నవ్వుకుంటూ వెళ్తున్నావు కదా. నేను నిన్ను పట్టించుకోలేదని నా ఫీలింగ్. ఇలాంటివన్నీ అట్రాక్షన్. ఇదంతా కొత్తగా ఉంటుంది. అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. ఇదంతా కామన్. లేదండి, తను జస్ట్ నా ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? సరే, నీతోనే గడుపుతాను. కావాలంటే లీవ్ తీసుకొని మరీ ఉంటాను. ఆఫీస్కి వెళ్ళి నేను మానేసి, ఉద్యోగం మానేసి నేను నీతోనే టైం స్పెండ్ చేస్తాను. కావాలంటే ఆఫీస్కి లీవ్ తీసుకొని మరీ నీతోనే ఉంటాను. అరే, ఓకేనా? నీకు అర్థమవుతుందా? ఏంటి అప్పుడే పడుకున్నావా?
ఏమండి, ఏంటి? తను నాకు నిజంగానే ఫ్రెండ్ అండి. కానీ వాడంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుందండి. నాకు ఆఫీస్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తనే చూసుకుంటాడు. నాకిప్పుడు ఏదైనా హ్యాపీ ప్లేస్ ఉందంటే అది ఆఫీసేనండి. సరే, ఏ జరిగిన నీ మంచికే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాను, బాను, లే. ఇదిగో కాఫీ. త్వరగా తాగేసి వస్తే టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్దాం, ఓకే? శ్రీకాంత్, నువ్వేంటి ఇక్కడ? పవన్, ఏంటిది? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నేనే తీసుకొచ్చాను. ఇతనంటే నీకు ఇష్టమే కదా బాను. ఇప్పటిదాకా మన మధ్య ఏం జరిగిందనేది అనవసరం. ఇప్పుడు ఇతను నీకు ఇష్టమే కదా. ఇన్ని రోజులుగా నువ్వు తనని కలవకుండా నేను దూరం పెట్టాను. కానీ మధ్యలో నువ్వు ఎంత బాధపడ్డావో నేను చూశాను. నువ్వు ఎప్పుడైతే నీ హ్యాపీనెస్ ఆఫీస్లో ఉందని అన్నావో నాకప్పుడే అర్థమైంది అతనంటే నీకు చాలా ఇష్టమని. ఇప్పుడు కూడా ఇతన్ని నీ ఆనందం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు నీ ఆనందం కంటే కూడా ఏది ఎక్కువ కాదు బాను. నేను ఏం చేసినా అంత నీ మంచికే. అందుకే మీ ఇద్దరు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్.
మా ఇద్దరిని అర్థం చేసుకున్నందుకు. అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అంతే కదా? నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను. ఎప్పుడు తోడుగా ఉంటాను. అది ఏ నిమిషమైనా, ఏ సిచ్యువేషన్ అయినా సరే. సరే బాను, నేను కూడా ఉంటాను. ఏర్పాట్లను చేసుకోవాలి కదా. బాయ్. జాగ్రత్త బాను. మార్నింగ్ ఎర్లీగా రెడీ అయిపో. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? కొంచెం నవ్వచ్చు కదా. సరే, లేట్ అవుతుంది కానీ నీకోసం శారీ తీసుకొచ్చాను, కట్టుకో. త్వరగా రెడీ అవ్వు, పద. సరే, టైం అవుతుంది. నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించద్దు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను, అంతా చూసుకుంటాను. ఓకే, తొందరగా వచ్చేసి. చాలా అందంగా ఉన్నావు తెలుసా. సరే, టైం అయింది. అక్కడ నీకోసం శ్రీకాంత్ వెయిట్ చేస్తుంటాడు. రా, కమ్. హాయ్ బ్రో. ఏమ్మా, అతనంటే నీకు ఇష్టం ఉందా? శ్రీకాంత్, సార్. బాన్ అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. అయితే మీ ఇద్దరు దండలు మార్చుకోండి. ఇందులో సంతకాలు పెట్టండి. ఏమ్మా, నువ్వు కూడా పెట్టు. ఏమ్మా బాను, నీకు అసలు ఇష్టం ఉందా ఈ పెళ్ళి? థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్.
యా బాను, మనకి పెళ్ళైపోయింది. ఈరోజు నుంచి మనం భార్యాభర్తలం. మనం అనుకున్నది కూడా ఇదే కదా, ఇంకా డల్గా ఉన్నావేంటి? ఎలాగూ పెళ్ళైంది, మిగతాడు కూడా స్టార్ట్ చేద్దామా? ఏ బాను, ఏమైంది? ప్లీజ్, నాకు ఇష్టం లేదు శ్రీకాంత్. ఇష్టం లేదా? అదేంటి? ప్లీజ్ అర్థం చేసుకో శ్రీకాంత్. ఇప్పుడు అలాగే ఉంటుందిలే. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదంతా నాకు ఇష్టం లేదు శ్రీకాంత్, అర్థం చేసుకో. ఇదంతా నాకు నచ్చట్లేదు. ఏంటే, ఎక్కడికి వెళ్తావు? వాడే కదా నా దగ్గర వదిలేసి వెళ్ళింది. నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే నేను ఊరుకుంటానా? చెయ్యి వద్దులు శ్రీకాంత్. అయినా ఇంకెన్ని రోజులు వాడుతూ ఉంటావు? ఊరుకోటట్లేదా? మర్యాదగా చెప్తున్నా, చెయ్యి వద్దులు శ్రీకాంత్. ఆగవే, అసలు నీకు విషయం తెలుసా? నేను నిన్ను ఎలా అనుభవించాలని ఆలోచిస్తుంటే వాడే పిచ్చాల్లో వచ్చి నా దగ్గర వదిలేసి వెళ్ళాడు. నేను ఎలాగైనా ఈరోజు అనుభవిస్తానే, అందుకే దీనికి పెళ్ళి అని పేరు పెట్టా, ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఆగవే! ఏమైంది బాను? ఏం లేదు బ్రో, భయపడినట్టుంది. నేను చూసుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళి. ఏంట్రా? నాకంతా తెలుసు. ఏం తెలుసురా? బయటికి పో, బయటికి పోరా. బయటికేంట్రా? మర్యాదగా ఉండు. నువ్వు ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు. పోరా రే. షిట్. సారీ అండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. బాను, నీ గురించి నాకు తెలీదా? నువ్వంటే ఇష్టమే, పిచ్చి ప్రేమే. నీకేదైనా జరిగితే తట్టుకోలేను, ప్రాణమే పోతుంది. నువ్వు ఏ రోజైతే శ్రీకాంత్ నా హ్యాపీనెస్ అన్నావు, ఆ రోజు నుంచే నాలా నేను లేను. ఆయన ఇక్కడ నీ తప్పేం లేదు, ఇవన్నీ అట్రాక్షన్స్ అంతే. ఆయన నిన్ను వాడికిచ్చి ఎలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు? సరే, అవన్నీ మర్చిపో, ఓకేనా? టైం అవుతుంది, మనం ఇంటికి వెళ్ళాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, ఇంకా ఎన్నెన్నో పనులు చేయాలి. అర్థమైందా? లెట్స్ గో.